ఎక్కడున్నాడు, ఏం చేస్తున్నాడు, తనిప్పుడు చూడటానికి ఎలా ఉన్నాడు, ఆ మాత్రం అయినా చెప్పొచ్చు కదా సాయి. కాస్త శ్రద్ధగా దునిలో ఉన్న అగ్నిని చూడండి. सतेश्वर महाराज की जय। చెప్పండి సతేశ్వర్ మహారాజ్ की సతేశ్వర్ మహారాజ్ की సతేశ్వర మహారాజా, నా కుమారుడు అంత పెద్ద గురువు అయిపోయాడా? కానీ అసలు తన పేరెందుకు మార్చుకున్నట్టు? బహుశా తను తన గతంతో ఎటువంటి సంబంధం పెట్టుకోవాలనుకోలేదేమో. నేను తనని ఎంతో బాధ పెట్టాను సాయి. ఇప్పుడే నేను తనను కలవాలి. నేను తనని క్షమాపణ అడగాలి. లేదు రామకృష్ణ గారు, క్షమించడానికి తనింకా సిద్ధంగా లేడు. ఆ సమయం వచ్చేంత వరకు కూడా మీరు ఓపికగా ఉండాల్సి ఉంటుంది. కానీ ఆ సమయం ఎప్పుడు వస్తుంది సాయి? అతి త్వరలోనే. సాయో 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 సాయో. నాన్న, ఇలా దొంగచాటుగా వెళ్తున్నాను. నాకు తెలుసు, ఒకవేళ మీరు నిద్రలేస్తే నన్ను ఇక్కడి నుండి మీరు వెళ్ళనివ్వరు. కానీ నేను వెళ్ళక తప్పడం లేదు. నాకు వేరే ఏ దారి లేదు. మీరిద్దరూ దయచేసి నన్ను క్షమించండి. కేవల్ మిగతా పిల్లలు ఏదైతే తప్పు చేశారో నువ్వు కూడా అదే తప్పు చేయబోతున్నావా? సాయి, తలరాత నా విషయంలో తప్పు చేసింది. మీరు ఏదైతే చెయ్యమని చెప్పారో నేను అదే చేశాను. కానీ చూశారు కదా ఏమైందో. ఏదైతే జరిగిందో అందులో నీ నిర్లక్ష్యమే కనిపిస్తోంది. ఎప్పుడైనా ఒక షావుకారుకి డబ్బులు తిరిగిచ్చినప్పుడు దాని రసీదు వెంటనే తీసుకోవాలి కదా. ఆ ఒక్క తప్పు చేసిన దానికి ప్రాయశ్చిత్తంగా మరిన్ని తప్పులు చేయడం అనేది సరికాదు కదా. ఇప్పటికీ మించిపోయిందేం లేదు. సతేశ్వర్ మహారాజుకి తన డబ్బులు తిరిగిచ్చేసే. ఆ తర్వాత ఏం చేయమంటారు సాయి? మళ్ళీ నేను ఇదే పేదరికంలోకి తిరిగి రావాలా? ఇక్కడ నేను మా అమ్మా నాన్నల కోసం, వాళ్ళని చూసుకోవడం కోసం, వాళ్ళ వైద్యం కోసం నేను మళ్ళీ అప్పు తీసుకోవాలి. లేదు సాయి, ఇక సమయం వచ్చేసింది. నేను నా బాధ్యతలు, అమ్మా నాన్నల బాధ్యతలు అర్థం చేసుకోవాలి. వాళ్ళు ఎప్పటికీ ఇబ్బంది పడకుండా ఉండే విధంగా నేను వాళ్ళకి డబ్బులు సంపాదించి ఇవ్వాలి.
ఇదంతా ఇక్కడే ఉంటే అసలు కుదరదు సాయి. అంతేకాకుండా నేను సతేశ్వర్ మహారాజుని తప్పుగా అనుకున్నాను. నేనేమనుకున్నానంటే ప్రేమ సైన్యంలో భాగం కావడం అంటే మా అమ్మా నాన్నలను త్యాగం చేయడం అని. కానీ అది నిజం కాదు. నేను వాళ్ళతో కలిసి ఉండలేను, అంతే సాయి. నేను వాళ్ళకి డబ్బులు పంపించగలను, అంతేకాదు సతేశ్వర్ మహారాజు వాళ్ళని పెద్ద నగరానికి పంపించి వైద్యం చేయించడానికి కూడా సిద్ధమే. ఒకరి స్వేచ్ఛ స్వతంత్రానికి మధ్యలో ఆ భగవంతుడు కూడా తలదూర్చలేడు. ఇంక నేనెవరిని? కేవల్ నువ్విక నిర్ణయం తీసుకున్నావు. వెళ్లే ముందు నా కోసం ఒక పని చేయి. ఈ మొక్కని నువ్వు మట్టిలో నుండి తీసేసి నీళ్లల్లో పెట్టు. అప్పుడు అది ఎండిపోకుండా ఉంటుంది. కానీ మట్టి లేకుండా అది ఎలా బతుకుతుంది? దానికి నీళ్లు మట్టి రెండూ కావాలి సాయి. నేను కూడా నీకు అదే చెప్తున్నాను. నీళ్లనేవి డబ్బుతో సమానమైతే సంతానం తోడుగా ఉండటం మట్టితో సమానం. నువ్వు దూరమయ్యాక మీ అమ్మా నాన్నలు కూడా ఈ మొక్కలాగే అయిపోతారు. అంటే మట్టి లేకుండా బ్రతకాల్సి వస్తుంది. మరి నీకేమనిపిస్తుంది? నువ్వు లేకపోతే వాళ్ళు సంతోషంగా ఉంటారా? డబ్బులతో మాత్రమే వాళ్ళ అవసరాలు తీరిపోతాయంటావా? వాళ్ళకి ఈ వయసులో డబ్బులే అన్నీనా? నిర్ణయం నువ్వే తీసుకోవాలి కేవల్. నా వల్ల పాపం జరిగిపోయింది సాయి. ఒక్కసారి నా కొడుకు నాకు కనిపించాడంటే నేను తన క్షమాపణ అడుగుతాను, తన దగ్గరికి తీసుకుంటాను. ప్రేమసేనకి నీకు స్వాగతం కేవల్. కేవల్కి స్వాగతం పలకడానికి ఏర్పాట్లు చేయండి. అలాగే మహారాజా, రండి. మేం మా మాట నిలబెట్టుకున్నాము. కేవల్ మీ దగ్గరికి చేరుకున్నాడు. ఇక మీరు మీ మొదటి ప్రమాణాన్ని పూర్తి చేయండి. టెండర్ మాకు మాత్రమే దక్కాలి. దక్కుతుంది. త్వరగా కానివ్వండి. పనిలో ఆలస్యం చేయడం నాకు కొంచెం కూడా నచ్చదు. అద్భుతం, చాలా అద్భుతంగా నమూనా గీశావు. ఇంకా సగమే పూర్తయింది. ఇక్కడ నేను ఒక భవ్యమైన భవనాన్ని నిర్మిద్దామని అనుకుంటున్నాను. ప్రేమ సైన్యం కోసం ఒక సాముదాయిక భవనం ఉంటుంది. మీరు ఇక్కడ కూర్చొని మీ ప్రవచనాలు చెప్పవచ్చు. ఎండా గురించి ఇబ్బందే ఉండదు, వర్షము ఏం చేయదు. 2 రోజుల్లో ఈ నమూనా మొత్తం పూర్తవుతుంది మహారాజా. కేవల్ చంద్, నువ్వు నిజంగా నా ఊహలకు మించిన పనిని చేసి చూపిస్తున్నావు. ఇంకొక విషయం, నా భవనం కింద భాగంలో సొరంగ మార్గం ఉండాలని నేను కోరుకుంటున్నాను. అది భవనానికి బయట 50 కిలోమీటర్ల దూరంలో తెరుచుకోవాలి. స్వరంగమా? చూడు కేవల్ చంద్, నేనిప్పుడున్న ఈ స్థాయిలో నాకు శత్రువులు కూడా బాగానే ఉన్నారు. వాళ్ళందరూ కూడా ప్రేమ సైనికుల్ని ముందుకు వెళ్ళనివ్వకుండా చేస్తున్నారు. అందువల్ల రక్షణ కోసం అన్ని ఏర్పాట్లు చేసుకోవాల్సి ఉంటుంది. అయినా ఈ సొరంగం కేవలం నా కోసం మాత్రమే కాదు,
మనందరి కోసం ఉపయోగపడుతుంది. మన శత్రువులు ఎవరైనా దాడి చేస్తే అప్పుడు మన సేనని సురక్షితంగా బయటికి తీసుకెళ్ళడానికి ఏదో ఒక దారి ఉండాలి కదా. మీ అందరి రక్షణ నా బాధ్యతే కదా. కానీ మహారాజా, స్వరంగం తయారు చేయాలంటే దానికి ఆంగ్ల సర్కార్ దగ్గర అనుమతి ఉండాలి. అనుమతి లేకుండా స్వరంగం తవ్వడం అంటే చట్టవిరుద్ధం అవుతుంది కదా. ప్రేమనగరంలోనే కాదు, ప్రేమనగర్ ఎటువంటి చోటుంటే అక్కడ ప్రతి ఒక్కదానికి కూడా పూర్తి స్వేచ్ఛ దొరుకుతుంది. అక్కడ స్వయంగా మన చట్టం మాత్రమే ఉంటుంది. ఒకసారి ఆలోచించు కేవల్, ఇక్కడికి ఎవరైతే వచ్చారో వాళ్ళు బయట ఉన్నటువంటి నియమాలు పద్ధతులకు విసిగిపోయిన తర్వాతే ఇక్కడికి వచ్చారు. కేవలం చోటు మారిస్తే దానివల్ల ఏమీ కాదు. వాళ్ళ ఆలోచనలు కూడా మార్చుకోవాల్సి ఉంటుంది, చట్టాన్ని కూడా మార్చాల్సి ఉంటుంది. బహుశా బయట ఉన్న వాళ్ళకి ఈ మాటలు సరిగా అర్థం కాకపోవచ్చు. మరి ఏ విషయమైతే వాళ్ళకి అర్థం కాకుండా ఉందో మరి దానికి వాళ్ళు ఎలా అంగీకరిస్తారు? ఇక రెండవ విషయం, మన సొరంగం విషయం గురించి బయట ఎవరికి కూడా ఏమీ తెలియకూడదు. ఒకవేళ తెలిస్తే మన రక్షణకు సంబంధించిన ఉద్దేశం ఎప్పటికీ నెరవేరదు. అలాగే మహారాజా. మహారాజా, మిమ్మల్ని కలవడానికి కమిషనర్ గారు వచ్చారు. కేవల్, మనం దీని గురించి తర్వాత మాట్లాడదాం. కమిషనర్ గారిని లోపలికి పంపించు. అలాగే మహారాజా. రండి రండి కమిషనర్ గారు, చెప్పండి, ఏంటి ఇలా వచ్చారు? నేను విన్నాను లండన్ నుంచి పెద్ద బట్టల ఆర్డర్ వచ్చింది అని. అది మిస్టర్ వైట్ మ్యాన్తో మాట్లాడి మీరు బల్వాన్కి ఇప్పిస్తున్నారట. అవును, బల్వాన్ గారు నాకు చాలా మంచి స్నేహితులు. పైగా నాకు ఇక్కడ షిరిడీలో ఆయన చాలా సహాయం చేశారు. ఆయన అడిగారు, అందుకనే. మరి నేనేదైతే అడిగానో అది మీరు మర్చిపోయారా? ప్రేమ్ నగర్లోని స్థలం అది మీకు దక్కింది కదా, అది నేను చెప్పడం వల్లే దక్కింది. అందుకని ఆ ఆర్డర్ నా మిత్రుడు శివానంద్ గారి మిల్లుకే దక్కాల్సి ఉంటుంది. ఆ తర్వాత నిర్ణయం మీదే. అన్నట్టు రేపు మిస్టర్ వైట్ మ్యాన్తో మీరు మాట్లాడబోతున్నారు కదా, మీరు బల్వాన్ భవిష్యత్తు కంటే ఎక్కువగా మీ ప్రేమ్ నగర్ భవిష్యత్తు గురించి ఆలోచిస్తారని అనుకుంటున్నాను. ఆగండి, మీరందరూ ఇంత ఉదయాన్నే ఎక్కడికి వెళ్తున్నారు? మేమందరం సత్యేశ్వరాశ్రమానికి వెళ్తున్నాం, మా పిల్లలను కలవడానికి. కానీ సాయి కాస్త ఆగమని చెప్పారు కదా. అవును, కానీ మేము ఇంకా ఎదురు చూస్తూ ఉండలేము. నాకు నేను నచ్చ చెప్పుకుంటాను, కానీ నా బిడ్డకు నేను ఎలా నచ్చ చెప్పాలి? వీడు వాళ్ళ నాన్న లేకుండా సరిగా తినడం కూడా లేదు. మా అందరికీ వయసు అయిపోతుంది. ఇప్పటికే చాలా తక్కువ సమయం ఉంది. ఇక మా పిల్లలతో ఉండకుండా మేము ఒక్కరోజు కూడా వృధా చేసుకోదలుచుకోలేదు. సాయికి చెప్తే ఆయన మమ్మల్ని ఆగమంటారు. అందుకే మేము ఆయనకు చెప్పకుండా వెళ్తున్నాము. మీరు కూడా మమ్మల్ని ఆపకండి. మేము ఎంత బాధపడుతున్నామో అది మీకు అర్థం కాదు. సరే, మేము కూడా మీతో పాటు వస్తాం. ఎంత ఎక్కువ మంది ఉంటే వాళ్ళకి మనల్ని ఆపడం అంత కష్టం అవుతుంది. పదండి పదండి పదండి. పదండి పదండి, త్వరగా పదండి. సతేశ్వర్ మహారాజ్ ప్రవచనాలు మొదలైపోతాయి. సతేశ్వర మహారాజ్ అంటే వీళ్ళందరూ నా కొడుకు దగ్గరికి వెళ్తున్నారు. నా కొడుకు ఈ చుట్టుపక్కల ఎక్కడో ఉండుంటాడు. ఆగండి, ఎక్కడికి వెళుతున్నారు మీరందరూ? మేము సతేశ్వర మహారాజ్ ఆశ్రమానికి వెళుతున్నాము. మా అబ్బాయి ప్రేమ సైనికుడిగా మారిపోయాడు. మేము తనని కలవాలి. మా అందరికీ ఎంతో ప్రియమైన వారు ప్రేమ సైనికులు అయిపోయారు. నా కొడుకు రాజ్ కుమార్ కూడా ప్రేమ సైనికుడు అయిపోయాడు. మేమందరం ఇప్పుడు మా వాళ్ళని కలవడం కోసం వెళ్తున్నాం. చూడండి, మీరు లోపలికి వెళ్ళడానికి వీల్లేదు.
ప్రతి ప్రేమ సైనికుడు తన కుటుంబాన్ని త్యాగం చేస్తానని ప్రమాణం చేస్తాడు. అందుకని మీతో అసలు వాళ్ళకి ఎటువంటి సంబంధం ఉండదు. అలా ఎలా సంబంధం ఉండదు? అది ఎలా సాధ్యమవుతుంది? ప్రమాణం చేసినంత మాత్రాన అమ్మా నాన్నలతో సంబంధం తెగిపోతుందా ఏంటి? ఇవాళ ప్రపంచంలో ఏ శక్తి కూడా మేము మా వాళ్ళని కలవకుండా మమ్మల్ని అడ్డుకోలేదు. చూడండి, మాకు అనుమతి లేదు. మేము మీ అందరినీ లోపలికి పంపించే అవకాశం లేదు. నేను చూస్తాను, నన్ను ఎవరు ఆపుతారు? మీరెందుకు ఇలా మొండికేస్తున్నారు? నేను నా కొడుకుని కలవాలని చెప్పాను కదా. వెళ్ళడం కుదరదని చెప్పాను కదా. నేను నా కొడుకుని కలవాలి. కలవడం కుదరదు. తల్లిదండ్రులు తమ పిల్లల్ని కలవకుండా ఎవ్వరూ అడ్డుకోలేరు. వాళ్ళకి ఎవరి అనుమతి కూడా అవసరం ఉండదు. మీరు పదండి. ఆగండి. నేను కదలలేకపోతున్నాను. ఏంటి ఇదంతా? నాకు కూడా అలాగే ఉంది. నేను కదలలేకపోతున్నాను. ఎవరైతే అమ్మా నాన్నలకి తమ పిల్లలకి మధ్య అడ్డుగోడగా మారుతారో వాళ్ళని వాళ్ళ కర్మ ఫలితం అనుభవించకుండా ఎవ్వరూ ఆపలేరు. పదండి. నా కొడుకు ఎందుకు ఇలా మారిపోయాడు? ఉత్తముడివి సర్వోత్తముడివి నీవే, సాక్షాత్తు బ్రహ్మము నీవే, రాముడివి నీవే, కృష్ణుడివి నీవే, స్వామి నీకు శిరసాభివందనం. ఉత్తముడివి సర్వోత్తముడివి నీవే, సాక్షాత్తు బ్రహ్మ. మహారాజా, మేము వీళ్ళని ఆపాము, కానీ వీళ్ళందరూ బలవంతంగా లోపలికి వచ్చేశారు. నాన్నా, నాన్నా. బాబు కేవల్, నువ్వు మమ్మల్ని వదిలేసి ఇక్కడికి ఎందుకు వచ్చావు బాబు? నువ్వు లేకుండా నేను అస్సలు బతకలేను. కనీసం నువ్వు మీ అమ్మ గురించైనా ఆలోచించు బాబు. కేవల్, పద, నువ్వు మాతో పాటు ఇంటికి పద. పద బాబు, పద, నువ్వు ఇంటికి పద బాబు. నాన్నా. బాబు, బాబు, మనం ఇంటికి వెళ్ళిపోదాం. పద బాబు, మనం ఇంటికి వెళ్ళిపోదాం. పద చెయ్యి బాబు, మనం ఇంటికి వెళ్ళిపోదాం. ఇదెక్కడి స్వేచ్ఛ? అంత చిన్న పిల్లాన్ని తన తండ్రిని కలవకుండా ఆపుతున్నారు మీరు. దీనికోసమే మీ కుటుంబాన్ని వదిలి మీరు ఇక్కడికి వచ్చారా? సాయి, నేను ఎప్పుడు కూడా మీ విషయంలో అసలు తలదోర్చలేదు. మీరు కూడా ప్రేమ సైనికుల నియమాలు, వాళ్ళ నిష్ఠ, అలాగే త్యాగాల గురించి మాట్లాడకుండా ఉండటమే మంచిది. సంబంధాలు వంటి చిన్న చిన్న మోహాలు, మాయల కోసం మా జీవితంలో ఎటువంటి చోటు లేదు.
తల్లిదండ్రుల ప్రేమ కంటే ఎక్కువ స్వచ్ఛమైన భావన అయితే ఈ ప్రపంచంలో ఏదీ ఉండదు. ఈ ప్రపంచంలో అందరూ స్వార్థపరులే, తల్లిదండ్రులు కూడా. నా పనికి ఆటంకం కలిగించకండి. దయచేసి ఇక్కడి నుండి వెళ్ళండి. నేనిక్కడికి ఏదైతే ఆటంకం ఉందో దాన్ని దూరం చేయడానికి వచ్చాను. మీకు ఒకరిని పరిచయం చేయడానికి వచ్చాను. రండి.